పిల్లలు బాగున్నారా? ఈ పాఠం పేరు అల్లో నేరేడల్లు. ఈ పాఠాన్ని ఇదివరకే మీ తరగతి గదిలో మీరు విని ఉంటారు. అయితే ఇక్కడ ఈ వీడియోలో మీరు కొన్ని కొత్త పదాలు ఎలా చదవాలో నేర్చుకుంటారు. ఓకేనా? మరి శ్రద్ధగా మీరు అందరు కూడా విని బాగా చదవండి. కింది పదాలు చదవండి. పాఠంలో ఉన్న వాటిని గుర్తించి వాటి చుట్టూ సున్నా చుట్టండి. ఓకే, కింది పదాలు చదవమంటుండు. చదివి పాఠంలో అల్లో నేరేడల్ పాఠం ఉంది కదా, ఆ గేయం ఉంది కదా, అందులో ఎక్కడ ఉన్నాయో ఈ పదాలు ఎక్కడున్నాయో వాటిని అక్కడ గుర్తించి వాటి చుట్టూ సున్నా చుట్టండి అని చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఈ పదాలు చదవడం నేర్చుకుందాం. ఓకే, పుట్టెనొక, చెట్టాయే, పుట్టెడు, కట్టెలు, చిలిమిల్ల, సల్లాని, పెండ్లిల్ల, అల్లల్ల. మరి ఒకసారి, పుట్టెనొక, చెట్టాయే, పుట్టెడు, కట్టెలు, చిలిమిల్ల, సల్లాని, పెండ్లిల్ల, అల్లల్ల. ఓకే, ఈ పదాలను అల్లో నేరేడు పాఠంలో గుర్తించాలి. ఇక్కడ చున్న చుట్టడం కాదు, ఇక్కడ చదవాలి. ఆ పాఠంలో ఎక్కడున్నాయో ఈ పదాలు అక్కడ మీరు గుర్తించాలి. గుర్తించి వాటి చుట్టూ చున్న చుట్టాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? కింది పదాలలో గీత గీసిన అక్షరానికి కింది పదాలలో గీత గీసిన అక్షరానికి అదే అక్షరం ఒత్తు చేర్చి చదవండి, రాయండి. ఓకే, ఇక్కడ పదాలు ఉన్నాయి. కొన్ని పదాలు 5 పదాలు ఇచ్చారు. ఈ 5 పదాలలో ఒక్కొక్క పదంకు పక్కన ఉన్నటువంటి అక్షరాన్ని కింద గీత గీయడం జరిగింది. ఆ గీత గీసిన అక్షరానికి అదే అక్షరంతో కూడుకున్నటువంటి ఒత్తును చేర్చి పక్కకు ఉన్నటువంటి లైన్లో రాయాలి. ఓకే, ఇక్కడ చెట్టు ఉంది. దీన్ని సక్రమంగా రాసినట్లయితే రాసి దాని కింద ఒత్తునివ్వాలి. అప్పుడు ఏమైంది? ఇది చెట్టు. ఇది చెట్టు. నెక్స్ట్, ఇక్కడ పిలి ఉంది. పిలి ఉంటే ఇక్కడ రాసేసి పిలి రాసి లీ కింద గీత గీసిన జరిగింది. గీత గీసిన ఈ అక్షరానికి ఇదే అక్షరం యొక్క ఒత్తు చేర్చి రాయాలి. అప్పుడు ఏమైంది? ఇది పిల్లి. ఏంది? ఇది పిల్లి. నెక్స్ట్, ఇక్కడ 3వ పదము పొటేలు అని ఉంది. ఇప్పుడు దీన్ని సక్రమంగా రాసినట్లయితే టే కింద గీత గీయడం జరిగింది కాబట్టి దీనికి ఒత్తుని చేర్చాలి. ఏం ఒత్తు? అదే అక్షరం ఒత్తు. పొట్టేలు. ఇది పొట్టేలు. గుడ్. నెక్స్ట్, 4వ పదం టా ఉంది. టా కింద ఏం గీశారు? గీత గీయడం జరిగింది. మరి గీత గీసినప్పుడు మనం ఏం చేయాలి? అదే అక్షరము ఒత్తును అదే గీత కింద గీసినటువంటి అక్షరం కింద రాయాలి. ఇక్కడ టాకు టా ఒత్తి ఉంది ఇచ్చినట్లయితే పుట్ట. ఇది పుట్ట. నెక్స్ట్, బలి. బలి లీ కింద గీత గీయడం జరిగింది. దానికి మీరు అదే ఒత్తు అక్షరం చేర్చాలి. లా ఒత్తి ఇచ్చినట్టయితే బల్లి. ఓకే, ఇప్పుడు ఒకసారి వీటి సరిగా రాసి చదివినట్లయితే చెట్టు, పిల్లి, పొట్టేలు,
పొట్టేలు, పుట్ట, బల్లి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కింది అక్షరాలను కలుపుతూ పదాలు చదవండి, రాయండి. కింది అక్షరాలు కలపాలి, కలిపి చదవాలి. చదివిన తర్వాత వాటిని ఏం చేయాలి? రాయాలి. ఇప్పుడు మనము కలుపుతూ పదాలు చదువుదాం. పిట్ట, పిట్ట. పుట్ట, పుట్ట. అట్ట, అట్ట. గిట్ట, గిట్ట. ఓకే, పుట్ట, పిట్ట, పుట్ట, అట్ట, గిట్ట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రొట్టె, రొట్టె, పెట్టె, కట్టె, ముట్టె. నెక్స్ట్ ఇక్కడ బల్ల, చల్ల, పిల్ల, పుల్ల. చెల్లి, తల్లి, బల్లి, నల్లి. చెల్లి, తల్లి, బల్లి, నల్లి. ఇప్పుడు వీటిని రాయేసినట్లయితే ఈ అక్షరాలను కలిపి పదాలు రాయాలి. పిట్ట, 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 పిట్ట. పుట్ట, 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 పుట్ట. అట్ట, అట్ట, అట్ట. గిట్ట, 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 గిట్ట. ఓకే, బల్ల, బల్ల, బల్ల. చల్ల, 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 చల్ల. పిల్ల, పిల్ల. పుల్ల, పుల్ల. రొట్టె, రొట్టె. పెట్టె, 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 పెట్టె. కట్టె, కట్టె, కట్టె. ముట్టె, ముట్టె, ముట్టె. చెల్లి, చెల్లి, చెల్లి. తల్లి, తల్లి. బల్లి, బల్లి, బల్లి. నల్లి, నల్లి, నల్లి. కింది వాక్యాలు గబగబా చదవండి. చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాము పుట్ట. మళ్ళీ చెప్పండి. చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాము పుట్ట. గట్టు మీద రావి చెట్టు, గట్టి కింద రేగు చెట్టు. గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల. మరి ఒకసారి. చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాము పుట్ట. గట్టు మీద రావి చెట్టు, గట్టి కింద రేగు చెట్టు. గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల.
కింది పదాలు వాక్యాలలో ఎక్కడ ఉండాలో చూసి రాయండి. ఇక్కడ పట్టింది, పెట్టింది, పట్టింది, చల్లింది, అల్లింది ఈ పదాలు ఇచ్చారు. అయితే కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఈ పదాలు ఈ వాక్యాలలో ఎక్కడ సరిపోతుందో చూసి అక్కడ మనం రాయాలి వాటిని. ఓకే. ఉదాహరణకు అనిత గింజలు చల్లింది. అనిత గింజలు చల్లింది, చల్లింది. గిరిజ పూలదండ. ఇప్పుడు ఏం రాయాలి? గిరిజ పూలదండ పెట్టింది వస్తుందా? ఇక్కడ పట్టింది వస్తుందా? అల్లింది వస్తుందా? చెప్పండి. గిరిజ పూలదండ అల్లింది రాయాలి. ఇక్కడ అల్లింది. నెక్స్ట్, మంగ రేణుకకు బొట్టు పెట్టింది, చల్లింది పూర్తి అయిపోయింది, అల్లింది పూర్తి అయిపోయింది. మిగిలిన 2 పదాలు ఏముంది? పెట్టింది. పెట్టింది. సో కాబట్టి ఇక్కడ మనకు మంగ రేణుకకు బొట్టు పెట్టింది. నెక్స్ట్, పాము ఎలుకను, మిగిలిన పదం ఏముంది అక్కడిగా? పట్టింది. ఇక్కడ మనం పట్టింది రాయాలి. ఓకే, రైట్. ఈ విధంగా ఈ వీడియోను చూసిన తర్వాత మీ పుస్తకములో చూసి చక్కగా చదవండి, రాయండి, నేర్చుకోండి. ఓకేనా? గుడ్. ఇంతవరకు మీరు విన్నందుకు మీరు చాలా చాలా వెరీ గుడ్ పిల్లలు. ఇలాంటి వీడియోలు కూడా ప్రతిరోజు చక్కగా వినండి, పుస్తకంలో ప్రాక్టీస్ చేయండి, తర్వాత తరగతి గదిలో హుషారుగా చెప్పండి, చదవండి. కింది పదాలు చదవండి, వాటి వరుసను సరిచేసి వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలు ఇవ్వడం జరిగింది, అయితే వాటిని మనము వరుసగా సరిచేసి వాక్యాలు రాయాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? కట్టింది పట్టుచీర పల్లవి. దీన్ని సరిచేసి ఎలా రాయాలో ఆలోచించండి. ఆలోచించారా? రైట్. కట్టింది పట్టుచీర పల్లవి. ఈ యొక్క పదాల వరుస క్రమం సరిగా లేదు కాబట్టి మనం సరిచేసి రాయాలి. ఇప్పుడు సరిచేసి రాసినట్లయితే ఫస్ట్ ఏం రాస్తాం? ఇక్కడికి పదము పల్లవి. ఈ లైన్లలో రాయాలి. పల్లవి పట్టుచీర కట్టింది అని చెప్పేసి ఇక్కడ రాయండి. ఓకే. ఇక్కడ ఏముంది? ఉంటాయి తెల్లగా మల్లెపూలు. ఉంటాయి తెల్లగా మల్లెపూలు. మరి సరిచేసి రాసినట్లయితే ఏముంటుంది? మల్లెపూలు తెల్లగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ ఉన్నటువంటి పదాలు మనం చూసినట్లయితే చింతకాయ ఉంటుంది పుల్లగా. మరి సరిచేసి రాసినట్లయితే ఏం రాస్తాము? చింతకాయ పుల్లగా ఉంటుంది.
ఓకే. నెక్స్ట్, కోడిపిల్ల కోడిపిల్ల ఎగరలేదు పైకి. మరి వీటిని సరిచేసి రాసినట్లయితే కోడిపిల్ల పైకి ఎగరలేదు అని రాయండి. ఓకే, వెరీ గుడ్.